హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A జరుగుతుంది. సో లాస్ట్ సండే నుంచి ఇప్పటిదాకా నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. సో మీ కామెంట్స్ అన్ని నేను వాయిస్ ఓవర్లో అయితే ఆన్సర్ అయితే చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా కామెంట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ కామెంట్ వచ్చేటప్పటికి, బ్రో ఫస్ట్ 3 సర్వీసెస్ ఫుల్ ఫ్రీనా ఆర్ ఓన్లీ వాటర్ సర్వీస్ ఫ్రీనా అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. నిన్న నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను KTM సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ గురించి. సో దానికి సంబంధించిన కామెంట్ ఇది. KTM అనేది 3 సర్వీసెస్ అనేది మనకి ఫ్రీగా ఇస్తుంది. ఫ్రీ అంటే మీకు వాటర్ సర్వీసింగ్ ఒకటి ఫ్రీగా చేసిస్తారు. అలాగే మీకు బండికి సంబంధించిన బ్రేక్స్ కానీ ఏదైనా లూజ్గా ఉన్నా వాటిని టైట్ చేస్తారు. అలాగే చైన్ లూబ్ అవన్నీ చేసి నీట్గా ఇస్తారు బైక్ అనేది. అందులో మీకు ఇంజిన్ ఆయిల్ అయితే మీరే డబ్బులు పెట్టి అయితే వేయించుకోవాలి. ఇంజిన్ ఆయిల్ కాస్ట్ మోటివ్లు యూస్ చేస్తారు కాబట్టి మోటివ్ల కాస్ట్ ఎంత ఉందో అంత పెట్టి మనం అయితే ఇంజిన్ ఆయిల్ కొనుక్కోవాలి. అలాగే మీకు సర్వీస్ని బట్టి ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ అవన్నీ మీరు డబ్బులు పెట్టి అయితే కొనుక్కొని వేయించుకోవాలి. KTM అనే కాదు, ఏ బైక్ సర్వీసెస్ అయినా సరే ఇంజిన్ ఆయిల్ అయితే మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది, ఫ్రీ అయితే కాదు. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో మదర్ కోసం డ్యూక్ కి సైడ్ ఫుట్ రెస్ట్ అనేది ఫిట్ చేయించుకోవచ్చా లేదా అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. పిలియన్ రైడర్ కి మనకి ఫుట్ రెస్ట్ అయితే ఇస్తారు. లేడీస్ కూర్చోడానికి సైడ్ నా ఫుట్ రెస్ట్ అయితే ఉండదు. సో అది మీరు పెట్టించుకోవాలనుకుంటే అక్కడ మీకు ఫిట్టింగ్ అనేది ఉంటే మీరు పెట్టించుకోవచ్చు. ఒకసారి మీరు బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్ళండి. సో అక్కడ ఒకసారి ఇలాంటి ఫుట్ రెస్ట్ అనేది పెట్టించుకోవాలి. ఏమన్నా కుదిరిద్దా అని చెప్పేసి అడగండి, కుదిరితే పెట్టించుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి, బ్రో RS200 సర్వీస్ కాస్ట్. RS200 గురించి కూడా చాలా మంది కామెంట్ అయితే చేశారు. అలాగే NS200 గురించి కూడా చాలా మంది అయితే అడిగారు. సో నేను NS200 గురించి, RS200 గురించి ఒక వీడియో అయితే చేస్తాను, సర్వీస్ కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ గురించి. మీరైతే వెయిట్ చేయండి, నేను త్వరలోనే ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి, బ్రో హీరో ఎక్స్పల్స్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అండ్ మైలేజ్ ఎంత ఇస్తుంది, బెస్ట్ బైక్ ఆర్ నాట్, దిస్ బైక్ రివ్యూ ప్లీజ్. ఫ్రెండ్స్, దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1,30,000 రూపీస్ దాకా అయితే ఉంది. హీరోలో ఇది బెస్ట్ ఆఫ్ రోడ్ వెహికల్ అని చెప్పాలి. ఈ వెహికల్ అనేది మనకి 200cc లభిస్తుంది. హీరో వెహికల్ అంటేనే మనకి మైలేజ్ అని చెప్పాలి. మైలేజ్ కూడా మనం 40 దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మనకి ఆఫ్ రోడింగ్ వెహికల్లో హీరోలో 1,30,000లో మనకి బెస్ట్ అని చెప్పాలి. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి, బ్రో సర్వీసింగ్ బైక్స్ కి ఎందుకు చేయించాలి అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. మనం ఖచ్చితంగా బైక్స్ అనే కాదు, కార్స్ అయినా లారీస్ అయినా దేనికైనా సరే సర్వీసింగ్ అనేది చేయించాలి. ఎందుకంటే మనము మట్టిలో అయితే తిరుగుతుంటాము, మనం తిరిగే దగ్గర చాలా డస్ట్ అయితే పడతా ఉండిద్ది. సో మనం వాటర్ సర్వీసింగ్ అనేది చేయించినట్లయితే ఆ డస్ట్ అనేది అతుక్కుపోకుండా అది మనకి రిమూవ్ అయితే అయ్యిద్ది. సో ఏంటంటే మీకు పెయింట్ అయితే పోదు, తుప్పు పట్టకుండా ఉండిద్ది. అలాగే ఇంజిన్ విషయానికి వస్తే, ఇంజిన్ ఆయిల్ మార్చడం వల్ల మనకి రిఫైన్మెంట్ అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది. మీకు ఇంజిన్ ఆయిల్ అనేది చిక్కగా ఉండిద్ది, పోసినప్పుడు అది పలసపడిపోయిద్ది తిరిగే కొద్దీ. సో మీకు పలసపడినప్పుడు ఏంటంటే ఇంజిన్ అనేది ఓవర్నైట్ హీట్ ఎక్కిపోయిద్ది. హీట్ ఎక్కిపోయిందంటే మీకు మైలేజ్ రాదు. సర్వీసింగ్ అనేది చేయించుకుంటూ ఉండాలి. ఎవరైతే సర్వీసింగ్ చేయించకుండా వాడతారో వాళ్ళకి ఇంజిన్ అనేది తొందరగా పాడైపోయిద్ది. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి, SOHC అండ్ OHC అండ్ DOHC కి డిఫరెన్సెస్ ఏంటి అండ్ వీటి యూజ్ చేసే ఇంజిన్లో మైలేజ్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. బ్రో SOHC అండ్ DOHC అండ్ OHC సంబంధించిన వీడియోస్ అయితే నేను సపరేట్గా అప్లోడ్ చేస్తాను. నాకైతే గుర్తుంది, నేను త్వరలోనే అది కూడా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో వీటిలో ఏంటంటే మీకు ఇంజిన్ పెరిగే కొద్దీ మీకు మైలేజ్ అనేది తగ్గుతుందా లేదా అని చెప్పేసి అంటున్నారు కదా. సో SOHC ఇంజిన్ అయినా సరే, DOHC ఇంజిన్ అయినా సరే మీకు ఇంజిన్ కెపాసిటీని బట్టి మీకు మైలేజ్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా అని చెప్పేసి మనం నిర్ణయించవచ్చు. ఇప్పుడు మనకి DOHC ఇంజిన్ వచ్చేటప్పటికి డ్యూక్ 125లో ఉంది. సో మైలేజ్ అనేది మనకి 50 దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే సేమ్ DOHC ఇంజిన్ మనకి డ్యూక్ 200లో ఉంది. సో దాంట్లో మనకి 35 కిలోమీటర్స్ దాకా మనం మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి SOHC DOHC ఇంజిన్ వల్ల మనకి మైలేజ్ తగ్గుతుందా పెరుగుతుందా అనే దాని గురించి మనం ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి, బ్రో విచ్ ఈస్ ద బెస్ట్ ఇంజిన్ ఆయిల్ ఫర్ 153cc బైక్. ఫ్రెండ్స్, ఇంజిన్ ఆయిల్లో మనకి చాలా రకాలైతే ఉన్నాయి. సెమీ సింథటిక్ ఉంది, సింథటిక్ ఉంది, అలాగే మినరల్ ఆయిల్ అయితే ఉంది. మినరల్ ఆయిల్ వచ్చేటప్పటికి ఎక్కువ సీసీ ఉన్న వెహికల్స్లో యూజ్ చేస్తారు. మనం ఏంటంటే సెమీ సింథటిక్ ఈ రెండు అయితే మనం చూస్ చేసుకోవచ్చు. సెమీ సింథటిక్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, క్యాస్ట్రాల్ ఇంజిన్ ఆయిల్ ఉంది కదా, క్యాస్ట్రాల్ కానీ సర్వో కానీ ఇవన్నీ మనం సెమీ సింథటిక్ అని చెప్పొచ్చు. ఇవేంటంటే మనం త్వరగా అయితే పల్స్ పడిపోతాయి, మనం త్వరగా అయితే ఇంజిన్ ఆయిల్ అనేది మార్చుకోవాలి. అదే ఫుల్లీ సింథటిక్ అనుకోండి, మనం కొంచెం ఎక్కువ కిలోమీటర్స్ అయితే తిరగచ్చు. ఇంకా మినరల్ ఆయిల్ అనేది చాలా కిలోమీటర్స్ అయితే మనం తిరగచ్చు. సో మూడింటికి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంది. అలాగే ప్రైస్ డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువే ఉండిద్దని చెప్పాలి. సో నేనైతే మాత్రం 150cc లోపు ఉన్న వెహికల్స్కి సెమీ సింథటిక్ ఆయిల్ అనేది యూజ్ చేయమని చెప్తాను. అంటే మీకు నార్మల్ క్యాస్ట్రాల్ ఆయిల్ ఉంది కదా, 300 రూపీస్కి మనకి అది బయట దొరికిద్ది. సో అది 150cc లోపు ఉన్న వెహికల్స్లో మీరు యూజ్ చేయండి. 150cc పైన ఉన్న వెహికల్స్ ఏదైనా సరే మీరు సింథటిక్ ఆయిల్ అనేది యూజ్ చేయండి. క్యాస్ట్రాల్లో కూడా మనకి సింథటిక్ ఆయిల్ అనేది ఉంది, అది 400 రూపీస్ పడుద్ది మనకి. ఇంకా మీ దగ్గర డబ్బులు ఉన్నట్టయితే మోటివ్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు, అది మనకి 700 రూపీస్ దాకా అయితే ఉండిద్ది. ఇంకా నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి, అన్న ప్లీజ్ డ్యూక్ 200 BS4 వర్సెస్ పల్సర్ BS6 రివ్యూ చేయమని చెప్పేసి కామెంట్ అయితే చేశారు.
ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి మార్చి తర్వాత BS4 వెహికల్స్ అయితే అమ్మకూడదని చెప్పేసి గవర్నమెంట్ అయితే రూల్ పెట్టింది. సో BS4 వెహికల్స్ మనకి ఆల్రెడీ ఆఫ్ చేసేసారు. సో ఇప్పుడు లాక్డౌన్ నడుస్తుంది కాబట్టి వన్స్ మనకి లాక్డౌన్ అయిపోయిన తర్వాత 1 మంత్ పర్మిషన్ అయితే ఇవ్వచ్చు. 1 మంత్ పర్మిషన్ ఇవ్వకపోతే మీకు BS4 అయితే వెహికల్స్ అమ్మకూడదు. ఇన్ కేసు ఒకవేళ అమ్మినా కానీ మీకు రిజిస్ట్రేషన్ అయితే చేయరు. సో నా సజెషన్ ఏంటంటే మీకు BS4 వెహికల్స్ కన్నా BS6 వెహికల్స్ లో ఇంజిన్ రిఫైన్మెంట్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. అలాగే ఫ్యూల్ ఇంజెక్షన్ తో వస్తుంది కాబట్టి మీకు BS6 వెహికల్స్ బెస్ట్ అని చెప్తాను నేను. సో BS4 డ్యూక్ కి BS6 పల్సర్ కి మనం అసలు కంపారిజన్ చేయకూడదు. ఎందుకంటే డ్యూక్ 200 అనేది 200cc సెగ్మెంట్ లో బెస్ట్ వెహికల్ అని చెప్తాను నేను. 150cc సెగ్మెంట్ లో మీకు పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ అనేది బెస్ట్ అని చెప్తాను. సో రెండు వెహికల్స్ కూడా బెస్టే. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ని బట్టి రెండిట్లో ఒకటి తీసుకోండి. సో నేనైతే కంపారిజన్ వీడియో అయితే దీనికి చేయను. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి, ఐ హ్యావ్ ఏ డౌట్ బ్రో, డ్యూక్ 125 అండ్ NS200 నియర్లీ సేమ్ ప్రైస్ కదా, మరి మీరు డ్యూక్ 125 ఎందుకు కొన్నారు అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. డ్యూక్ 125 ఎందుకు కొనుక్కున్నాము అంటే మాకు KTM వెహికల్స్ అంటే ఇష్టం. ఇంజిన్ రిఫైన్మెంట్ అనేది చాలా స్మూత్ గా ఉండిద్ది. సో KTM అనేది ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వదు. USD సస్పెన్షన్ తో తీసుకొస్తుంది. వైడ్ టైర్స్ అయితే ఉంటాయి అందులో. ఇంజిన్ రిఫైన్మెంట్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. DOHC ఇంజిన్ తో లభిస్తుంది మనకి KTM లో ఏ వెహికల్ తీసుకున్నా సరే. ఇంకా NS200 కూడా బాగుండిద్ది. సో పవర్ అండ్ టార్క్ అనేది చాలా ఎక్కువ ఉండిద్ది. అందులో USD సస్పెన్షన్ లేదు, అలాగే వైడ్ టైర్స్ ఉండవు, DOHC ఇంజిన్ తో లభించదు అది. సో ఇవన్నీ మేము మైండ్ లో పెట్టుకొని నేను NS200 అయితే తీసుకోలేదు. ప్రైస్ కొద్దిగా ఎక్కువే, కానీ మేము 125cc ఎందుకు తీసుకున్నాం అంటే KTM అనేది మాకు చాలా ఇష్టం. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి, అన్న స్పీడ్ ఈ బైక్స్ లో ఎక్కువ ఉండిద్ది, నికిడ్ బైక్సా ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్సా అకార్డింగ్ టు సేమ్ సీసీ. రెండిట్లో సేమ్ సీసీ ఉన్నప్పటికీ రెండు వెహికల్స్ మీకు ఒకటే స్పీడ్ వెళ్తాయి అనేది మాత్రం రాంగ్ అని చెప్పాలి. మీకు RPM ని బట్టి మీకు వెహికల్ అనేది స్పీడ్ వెళ్ళిద్దా స్లో వెళ్ళిద్దా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెండు మనకి 200cc వెహికల్సే ఉన్నాయి. ఒక వెహికల్ వచ్చేప్పటికి ఇప్పుడు డ్యూక్ తీసుకున్నట్లయితే అందులో మనకి 25 PS at 10,000 RPM లో ఉండిద్ది. 25 PS పవర్ ఉండిద్ది. లోపల పిస్టన్ అనేది మనకి 10,000 టైమ్స్ అనేది తిరిగిద్ది అనమాట నిమిషానికి. NS200 తీసుకుంటే అందులో మనకి 24.5 PS ఉంది. అలాగే 9,500. సో 9,500 టైమ్స్ అనేది తిరిగిద్ది. ఇంకా మీకు 500 టైమ్స్ అనేది ఎక్కువ ఉండిద్ది అనమాట డ్యూక్ లో. రెండు సేమ్ సీసీ అయినప్పటికీ మీకు డ్యూక్ 200 లోనే పికప్ ఎక్కువ ఉండిద్ది. నెకిడ్ బైకా స్పోర్ట్స్ బైక్ అనేది మనం చెప్పలేము. ఏదైనా సరే RPM ని బట్టి ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళిద్ది. నెక్స్ట్ కామెంట్ వచ్చేప్పటికి, హాయ్ బ్రో, ఎక్స్ట్రీమ్ 160, అపాచీ 160, యమహా XSR రివ్యూ, విచ్ వన్ ఈస్ బెస్ట్? సో మూడిట్లో నాకైతే యమహా XSR 150 బెస్ట్ అని చెప్తాను. అందులో RPM అనేది చాలా ఎక్కువ ఉంది. సో మీకు ఇంజిన్ రిఫైన్మెంట్ కూడా కొంచెం బాగుండిద్ది అందులో. ఇంకా అది లాంచ్ అవ్వలేదు. వన్స్ లాంచ్ అయితే నేను ఖచ్చితంగా రివ్యూ అయితే చేస్తాను. హీరో ఎక్స్ట్రీమ్ ఏంటంటే మీకు ఆఫ్ రోడ్ వెహికల్ అని చెప్పాలి. సో మీరు ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటే హీరో ఎక్స్ట్రీమ్ తీసుకోవచ్చు. అలాగే అపాచీ RTR 164V కూడా బెస్ట్ వెహికలే. సో యమహా XSR 150 వచ్చిన తర్వాత మనం దాన్ని రివ్యూ చేద్దాము. అప్పుడు రెండింటికి ఒకసారి కంపేర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి, అన్న 150 to 200cc లో స్పోర్ట్స్ లుక్స్ బైక్ అండ్ ఏ బైక్ బాగుంది, ప్రైస్ ఎంత ఉండిద్ది అన్న అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. సో ఏంటంటే 150cc నుంచి 200cc లో స్పోర్ట్స్ లుక్ అయితే ఉండాలి, దాని ప్రైస్ ఎంత ఉందని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. సో మీకు 150cc లో యమహా R15 తీసుకోండి, 200cc లో RC200 తీసుకోండి. ప్రైస్ విషయానికి వస్తే యమహా R15 వచ్చేటప్పటికి 1,70,000 నుంచి 1,80,000 రూపీస్ లోపు అయితే ఉండిద్ది. ఇంకా RC200 వచ్చేటప్పటికి 2,30,000 దాకా అయితే ఉంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి, బ్రో అపాచీ 162V BS6 బెస్టా, యూనికాన్ 150cc బెస్టా అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. అపాచీ 162V కన్నా 164V బెస్ట్. సో మీకు చూస్తానికి లుక్స్ కూడా బాగుండిద్ది. సో BS6 అయితే నేను డ్రైవ్ చేయలేదు, కానీ BS4 164V అయితే డ్రైవ్ చేశాను. చాలా బాగుంది నాకు నడిపినప్పుడు. మీకు క్లాసీ లుక్ లో కావాలనుకుంటే 150cc లో బెస్ట్ వెహికల్ యూనికాన్ అని చెప్తాను నేను. మీకు కొద్దిగా పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ కావాలి, ఇన్స్టెంట్ పికప్ కావాలనుకుంటే అపాచీ తీసుకోండి. నేనైతే అపాచీ తీసుకుంటాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేప్పటికి, ఇంటర్సెప్టర్ 650 వర్సెస్ కాంటినెంటల్ GT 650. రెండు కూడా సేమ్ ఇంజిన్స్, రెండు కూడా సేమ్ ఫ్రేమే, కాకపోతే మనకి హ్యాండిల్ దగ్గర కొద్దిగా మారిద్ది, రైడింగ్ పొజిషన్ అనేది కొద్దిగా చేంజ్ అయ్యింది అంతే. సో నేనైతే ఇంటర్సెప్టర్ 650 ప్రిఫర్ చేస్తాను. రైడింగ్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. నెక్స్ట్ కామెంట్ వచ్చేప్పటికి, బ్రో హీరో X-Blade R, పల్సర్ 150R, హోండా హార్నట్ for using city and long drive. Please review these bikes. Tell me which bike is best for using. Hero X-Blade కన్నా హోండా హార్నట్ అయితే బాగుండిద్ది, కానీ మీకు మైలేజ్ అనేది పల్సర్ 150 లోనే ఎక్కువ వచ్చింది. హోండా హార్నట్ ఏంటంటే వెనకాల మనకి పెద్ద లావ్ టైర్ అయితే ఉండిద్ది. సో దానికన్నా 150 పల్సర్ డ్యూయల్ డిస్క్ అయితే తీసుకోండి. నేనైతే పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ అనేది మీకు సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేప్పటికి, అన్న పల్సర్ బైక్స్ లో డ్యూక్ టైర్స్ అనేది పెడితే ఏమవుతుంది బ్రో? ఏమీ అవ్వదు, కాకపోతే మీకు మైలేజ్ అనేది తగ్గిద్ది. కొద్దిగా బ్యాక్ అనేది లావ్ టైర్ అయితే ఉండిద్ది కదా. మైలేజ్ కోసం అయితే మీరు అలా చేయొద్దు. మైలేజ్ కాకుండా మీరు స్టైల్ కోసం కొద్దిగా చూస్తానికి బాగుండాలనుకుంటే మాత్రం మీరు ఆ టైర్ అయితే పెట్టించుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేప్పటికి,
బ్రో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజిన్ ఆయిల్ ఎన్ని కిలోమీటర్స్కి మార్చాలి, ఏ ఇంజిన్ ఆయిల్ అయితే బెస్ట్? ఎన్ని కిలోమీటర్స్ అంటే బ్రో మీరు ఇంజిన్ ఆయిల్ అనేది అందులో ఏది పోస్తారో దాన్ని బట్టి మీరు మార్చుకోవాలి. ఇప్పుడు సెమీ సింథటిక్ ఆయిల్ అనేది పోసారనుకోండి 3000 కిలోమీటర్స్ దాకా మనం యూజ్ చేయొచ్చు. అదే ఫుల్లీ సింథటిక్ ఆయిల్ అయితే మనం 5000 దాకా అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా మినరల్ ఆయిల్ అయితే చాలా బెస్ట్ అని చెప్తాను నేను. సో మినరల్ ఆయిల్ వచ్చేప్పటికి కాస్ట్ అనేది ఎక్కువ ఉండిద్ది. సో మీరు యూజ్ చేసే ఆయిల్ని బట్టి మీరు ఎన్ని కిలోమీటర్స్కి మార్చాలో మీకైతే అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు సెమీ సింథటిక్ ఆయిల్ యూజ్ చేశారనుకోండి 3000 లోపు మార్చుకోవాలి. ఫుల్లీ సింథటిక్ అయితే 4000 లోపు, ఇంకో 7-8,000 కిలోమీటర్స్ దాకా అయితే మీరు యూజ్ చేయొచ్చు మినరల్ ఆయిల్ అయితే. నెక్స్ట్ కామెంట్ వచ్చేప్పటికి బ్రో హీరో బైక్స్ ఇంజిన్ ఆఫ్ చేసినప్పుడు టిక్ 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 అని సౌండ్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. బ్రో మీరు బైక్ అనేది చాలా దూరం ట్రావెల్ చేస్తారు కదా, దాని లోపల ఇంజిన్ అనేది బాగా హీట్ అయి ఉండిద్ది. సో ఒక్కసారిగా ఆపడం వల్ల ఏంటంటే మనకి టిక్ 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 అని అలా సౌండ్ వస్తుంది. సో దానివల్ల మీకు ఇబ్బంది అయితే ఏం లేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఏంటి? ఫ్రెండ్స్ నేను దీని గురించి మీకు సింపుల్ గా చెప్పేస్తాను వినండి. ఇప్పుడు మనం ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకొని స్పీడ్ గా వెళ్తున్నాం అనుకోండి, మధ్యలో మీకు ఒక పెద్ద టర్నింగ్ వచ్చినా గానీ లేదంటే అక్కడ ఇసుక ఏదైనా ఉన్నా కానీ మీరు బ్రేక్ వేస్తే జారి కింద పడిపోతారు. ఎందుకంటే మీరు ఫుల్ రేస్ చేసి బైక్ మీద స్పీడ్గా వెళ్తుంటారు కదా, బ్యాక్ సైడ్ మీకు టైర్ అనేది బాగా స్పీడ్గా తిరుగుతూ ఉండిద్ది. సో అప్పుడు బ్రేక్ వేస్తే మీకు కింద ఏదైనా స్లిప్పరీ ప్లేసెస్ అనమాట, అంటే మీకు టర్నింగ్ వచ్చినప్పుడు కానీ అక్కడ ఇసుక ఉన్నప్పుడు కానీ మీరు కింద పడిపోయే అవకాశం అయితే ఉండిద్ది. అదే మీరు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేసుకున్నట్లయితే మీరు మ్యాక్సిమం ఏంటంటే ఆ వీల్ అనేది అంత స్పీడ్గా తిరగకుండా కొంచెం తగ్గించిద్ది అనమాట. సో మీరు కింద పడకుండా చూసుకునిద్ది ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేస్తే. సో అది ట్రాక్షన్ కంట్రోల్ అంటే. నెక్స్ట్ కామెంట్ వచ్చేప్పటికి బ్రో డ్యూక్ 200 మెయింటెనెన్స్ కాస్ట్ గురించి డీటెయిల్గా ఒక వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. బ్రో నిన్నే ఆ వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను. దాంట్లో మెయింటెనెన్స్ అనేది మనకి ఎలా ఉండిద్ది అనే దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే సర్వీస్ కాస్ట్ ఎంత అనే దాని గురించి కూడా చెప్పాను. ఒకసారి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి నార్మల్ క్లచ్ వర్సెస్ హైడ్రాలిక్ క్లచ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ బ్రో. సో మా బైక్ అయితే డ్యూక్ 125 ఉంది కదా మా దగ్గర. సో దానికి మేము హైడ్రాలిక్ క్లచ్ అయితే పెట్టిద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మేము నార్మల్ క్లచ్ అయితే వైర్ అయితే ఉండిద్ది కదా, సో అది బాగా టైట్ అయింది. మేమైతే త్వరగా మార్చలేదు, దానివల్ల మాకు క్లచ్ ప్లేట్లు అయితే పోయినాయి. సో దీనికి సొల్యూషన్ ఎలా అని చూస్తే హైడ్రాలిక్ క్లచ్ అయితే ఉంది. సో కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువే ఉండిద్ది. సో అది పెట్టిద్దాం అనుకుంటున్నాము. అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా. నేను దాన్ని మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను, అప్పుడు అన్నిట్లో మీకు క్లియర్గా అర్థం అవుతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి భయ్యా వెస్పాలో ఎన్ని మోడల్స్ అయితే రన్నింగ్ లో ఉన్నాయి, వాటి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, ఏ మోడల్ బెస్ట్ సిటీలో తిరగడానికి? మీకు ఏ మోడల్ అయినా సరే స్కూటీయే కాబట్టి మీరు ఈజీగా అయితే ఏదైనా తీసుకొని సిటీలో తిరగచ్చు. వెస్పా ప్రైజెస్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటాయి. సో నేను తీసుకున్న వెస్పా వచ్చేటప్పటికి VXL అని చెప్పాలి. మా వెస్పా వచ్చేటప్పటికి 1,18,000 రూపీస్ అయితే పడింది. నేను BS4 తీసుకున్నాను. ఇప్పుడు BS6 ప్రైజ్ వచ్చేటప్పటికి 1,36,000 రూపీస్ దాకా అయితే ఉంది. దీంట్లో ఏంటంటే మనకి వైట్ టైర్స్ ఉంటాయి, డిస్క్ బ్రేక్ ఉండిద్ది, బ్రేకింగ్ అయితే సూపర్ అని చెప్పాలి. వెస్పా లవర్స్ ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. మనకి 3 మోడల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేప్పటికి బ్రో మేము బజాజ్ పల్సర్ NS 160లో లాంగ్ రైడ్స్ వెళ్ళొచ్చా అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. మీరు 160 అనే కాదు 100cc వెహికల్లో కూడా మీరు లాంగ్ రైడ్ అయితే చేయొచ్చు. సో మీరు పల్సర్ NS 160లో కూడా లాంగ్ రైడ్ అయితే వెళ్ళొచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా ఫైనల్ కామెంట్ వచ్చేప్పటికి బ్రో అపాచీ 160 అండ్ అవెంజర్ 220 స్ట్రీట్ లో లాంగ్ రైడ్స్ కి ఏది బెస్ట్ బ్రో? సో రెండిట్లో మీకు అపాచీ RTR 160 బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే అవెంజర్ అనేది మీకు కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది, ముందు చక్రం అనేది కొంచెం బార్ అయితే ఉండిద్ది, స్ట్రీట్ లో తిరగడానికి అది పనికిరాదు. సో ఆ రైడింగ్ కంఫర్ట్ బాగుండిద్ది కాబట్టి మీరు లాంగ్ రైడ్ కి అయితే వెళ్ళొచ్చు. సిటీలో మీకు 160 బాగుండిద్ది. ఓవరాల్ గా చూసుకుంటే 160 మీకు బెస్ట్ అని చెప్తాను. దాంట్లో కూడా మీరు లాంగ్ రైడ్ కి అయితే వెళ్ళొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన కామెంట్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, నెక్స్ట్ వీక్ నేను ఆన్సర్ అయితే చేస్తాను. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.